Hi friends, నేను మీ Anil మీరు చూస్తున్నారు Swathi Anil టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో Infinix నుంచి రీసెంట్గా Infinix Hot 30 5G మోడల్ అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో అసలు ఈ మొబైల్ ఎటువంటి స్పెసిఫికేషన్స్ తీసుకొని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి అసలు ఈ మొబైల్ని తీసుకోవచ్చా లేదా, అండ్ ఈ మొబైల్ అసలు ఎవరికి బాగా యూజ్ అవుతుంది అన్నది కూడా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మొబైల్ని కొనే ఆలోచించి ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఇన్ఫినిక్స్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మోడల్స్తో కనుక మనం ఇన్ఫినిక్స్ మోడల్స్ అన్నింటితో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్లో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ మోడల్స్ అన్ని డిజైన్ పరంగా వేరే లెవెల్ ఉన్నాయి, చూస్తానికి చాలా అట్రాక్ట్ అయితే చేస్తున్నాయి. ఈ ఇన్ఫినిక్స్ హాట్ 30 5G కూడా చాలా అంటే చాలా బాగుంది డిజైన్ పరంగా. ఈ మోడల్ని 2 కలర్ వేరియంట్స్తో వీళ్ళు తీసుకొని రావడం జరిగింది, అరోరా బ్లూ, నైట్ బ్లాక్. ఇవి 2 కూడా చాలా బాగున్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో అయితే బిల్డ్ అయింది. అండ్ ఇందులో ఇచ్చిన డిస్ప్లే కూడా మనకి ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే కొంచెం పెద్ద స్క్రీన్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. 6.78 ఇంచెస్ FHD+ IPS LCD స్క్రీన్తో సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ డిస్ప్లే మీకు L1 సపోర్ట్ కూడా చేస్తుంది, అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి హెచ్డీలో కూడా చూడొచ్చు. ఈ డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే 580 నట్స్ పీక్ బ్రైట్నెస్తో తీసుకొని వచ్చారు. మీకు సన్లైట్లో కూడా మంచి విజిబిలిటీ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే కలిగి ఉంది. మీకు సెట్టింగ్స్లో 90 Hz, 60 Hz, 120 Hz అని కనిపిస్తుంది. కింద ఆటో అని ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఆటో ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసి ఉంచుకోండి. మీరు చేసే పనిని బట్టి మీకు డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇదైతే గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో డిస్ప్లే అయితే ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే ఇందులో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. బాటంలో మెయిన్ స్పీకర్, టాప్లో సెకండరీ స్పీకర్ని అయితే ఇంక్లూడ్ చేశారు. సౌండ్ అయితే చాలా లౌడ్ ఉంది, సౌండ్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, సౌండ్ పరంగా కూడా గుడ్. అండ్ ఇంకొకటి ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ ప్రాసెసర్ మనకి 5G ప్రాసెసర్, 7nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ANTU స్కోర్ చూసినట్లయితే దగ్గర 3,70,000 చేంజ్ అయితే స్కోర్ చేసింది. మీకు ఈ ప్రాసెసర్ని స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయగలదో ఆ పర్ఫార్మెన్స్కి 5 to 10% అయితే తగ్గుతుంది. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు జనరల్ యూస్కి చాలా బాగుంటుంది, మల్టీ టాస్కింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ గేమింగ్ పరంగా మీడియం గేమ్స్ని అయితే చాలా బాగా హ్యాండిల్ చేయగలదు. హెవీ గేమింగ్కి మాత్రం పనికిరాదు. మీరు కనుక హెవీగా గేమ్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా ల్యాగ్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి. హెవీ గేమింగ్ అయితే పనికిరాదు. నార్మల్ మీడియం గేమ్స్ని అయితే చాలా బాగా హ్యాండిల్ చేయగలదు. అండ్ BGMI స్మూత్ అండ్ అల్ట్రా వరకు హ్యాండిల్ చేయగలదు. అలాగే ఈ ప్రాసెసర్ 14 5G బ్యాండ్స్ని సపోర్ట్ కూడా చేస్తుంది. ఇంక ఈ మొబైల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో తీసుకొని వచ్చారు. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. మనకి 4GB 128GB 12,500 రూపాయల ప్రైస్, అలాగే 8GB 128GB 13,500 రూపాయల ప్రైస్లో తీసుకొని వచ్చారు. అండ్ లాంచింగ్ ఆఫర్ కింద మనకి యాక్సెస్ కార్డు యూజ్ చేసి పర్చేస్ చేస్తే 1000 రూపీస్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ కూడా మనకి ఇస్తున్నారు. అంటే మనకి బేస్ వేరియంట్ 4GB 128GB 11,500 రూపాయల ప్రైస్లోనే వచ్చేస్తుంది. ఇది చాలా మంచి ప్రైస్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే ప్రాసెసర్ని మీరు కనుక అదర్ బ్రాండ్స్లో చూసినట్లయితే దగ్గర 13,000 రూపాయల పైనే ప్రైస్ అయితే పెట్టి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ ఇన్ఫినిక్స్ హాట్ 30 5Gని మాత్రం సేమ్ ఇదే ప్రాసెసర్ని 11,500 రూపాయల ప్రైస్లోనే వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రాసెసర్కి, ఈ మొబైల్కి ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో ఇంకొకటి మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ బ్యాటరీ. ఎందుకంటే ఇందులో మనకి 6000 mAh బ్యాటరీని అయితే ఇంక్లూడ్ చేశారు. మీరు మీడియం యూజర్ అయితే ఖచ్చితంగా 1.5 day ఛార్జింగ్ అయితే వస్తుంది. లేదు ఎంత హెవీగా యూజ్ చేసినా 1 full working day ఛార్జింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ బాక్స్లో మనకి ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, 18 volts ఫాస్ట్ ఛార్జింగ్. ఈ ఛార్జర్ని యూజ్ చేసి ఛార్జ్ చేసినట్లయితే దగ్గర 2.5 hours ఫుల్ ఛార్జ్ అయితే మీకు అవుతుంది. ఈ బ్యాటరీ కూడా మీకు ఈ మొబైల్కి మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డబల్ రేర్ కెమెరా సెటప్ని అయితే ఇంక్లూడ్ చేశారు. మెయిన్ కెమెరా 50 MP అండ్ సెకండరీ కెమెరా AI సెన్సార్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఫ్రంట్ 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఎందుకంటే డీటెయిల్స్ని చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ మీరు జూమ్ చేసి చూసినా కానీ డీటెయిల్స్ని చాలా మంచిగా క్యాప్చర్ చేస్తుంది. అలాగే AI సెన్సార్ చాలా బాగా వర్క్ అవుతుంది. ముఖ్యంగా మీకు స్కై షాట్స్లో చాలా బాగా అర్థమవుతుంది. మీకు ఒక డెమో చూపిస్తాను ఇప్పుడు.
ఈ డెమోలో నార్మల్ ఫోటోకి ఏఐ జనరేట్ ఫోటోకి మీకు పూర్తిగా అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి డిస్ప్లే అవుతుంది, చెక్ చేయండి. ఏఐ చాలా బాగా క్యాప్చర్ అయితే చేస్తుంది ఫొటోస్ని. అలాగే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా మనకి 8 మెగాపిక్సెల్ డే లైట్ కండిషన్లోకే ఓకే, బట్ లో లైట్లో మాత్రం నాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 2K రెజల్యూషన్లో మనకి వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ Android 13 మీద అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. బేస్డ్ ఆన్ XOS 13.1 మీద రన్ అవుతుంది. మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 1 year సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తున్నారు. అలాగే 2 years మనకి సెక్యూరిటీ అప్డేట్స్ని కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఇంకా మీకు ఇందులో ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే కస్టమ్ UI ఉండటం వల్ల మీరు అవతల వ్యక్తితో కాల్ మాట్లాడుతుంటే కాల్ రికార్డింగ్ చేస్తే అవతల వ్యక్తికి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు మీరు కాల్ రికార్డింగ్ చేసినట్లు. ఇది ఒక అడ్వాంటేజ్. అలాగే మనకి యాప్ని లాక్ చేసుకోవటం, యాప్ని క్లోన్ చేసుకోవటం, ఇటువంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి. అలాగే ఇందులో మీకు పీక్ ప్రూఫ్ ఆప్షన్ ఉంటుంది. ఇది కనుక మీకు ఆన్ చేస్తే మీకు డిస్ప్లేలో ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు మీరు అడ్జస్ట్ చేసుకుంటే మిగతాదంతా కూడా బ్లాక్గా కనిపిస్తుంది. ఇది ఒక ఫ్యూచర్. అండ్ NFC సపోర్ట్ కూడా చేస్తుంది ఈ మొబైల్. అలాగే మనకి IP53+ ప్రూఫ్తో తీసుకొని వచ్చారు. మీకు చిన్న చిన్న రేంజ్లో అయితే సర్వే అవ్వగలదు. డీప్ వాటర్లో అయితే మీ మొబైల్ పెట్టకండి, పాడైపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సెన్సార్స్ని కూడా మనకి అన్ని సెన్సార్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఈవెన్ ఫింగర్ ప్రింట్ కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఇంకా సర్వీస్ గురించి మాట్లాడుకుంటే కార్ కేర్ సర్వీస్ సెంటర్లో సర్వీస్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ సర్వీస్ సెంటర్స్ ఉన్నట్లు ఇన్ఫినిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ చేస్తున్నారు. మీ దగ్గరలో ఇన్ఫినిక్స్ సర్వీస్ సెంటర్ ఉందా లేదా అన్నది కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే సర్వీస్ రిలేటెడ్ సర్వీస్ లేకుండా మాత్రం మీరైతే మొబైల్ పర్చేస్ చేయకండి. నేనైతే అసలు ప్రిఫర్ చేయను సర్వీస్ సెంటర్ లేకుండా. ఎందుకంటే సర్వీస్ సెంటర్ లేకుండా మీరు సర్వీస్ లేకుండా అసలు మొబైల్ని పర్చేస్ చేస్తే ఎంత మంచి మొబైల్ కొన్నా కానీ ఏదో ఒక రోజు ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే సర్వీస్ సెంటర్ ఉందా లేదా అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంక ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడుకుంటే మీకు ఇందులో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇందులో ఉన్న ప్రాసెసర్ అదర్ బ్రాండ్స్లో 13,000 రూపాయల పైన అయితే పెట్టి పర్చేస్ చేయాలి. బట్ ఇందులో 11,500 రూపాయల ప్రైస్కి సేమ్ ఇదే ప్రాసెసర్ని అయితే ఇంక్లూడ్ చేశారు. అలాగే 5G విత్ మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలని చాలామంది అయితే బడ్జెట్లో ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఈ మొబైల్ ఇన్ఫినిక్స్ హాట్ 35G అయితే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే బడ్జెట్లో మనకి 6000 mAh బ్యాటరీతో విత్ 5G మొబైల్ని అయితే 11,500 రూపాయల ప్రైస్లో అయితే తీసుకుని వచ్చారు. చాలా మంచి ప్రైస్ అండ్ చాలా మంచి మొబైల్ అవుతుంది. ఈ మొబైల్ని అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొద్దు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ ఈ మొబైల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అక్కడి నుంచి చెక్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ ఇంక ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.